నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. ఏదైతే తాండూర్ టు హైదరాబాద్ బస్సు ప్రమాదం, చేవెళ్ళ మీర్జా గూడలో జరిగినటువంటి బస్సు ప్రమాదం తెలంగాణ రాష్ట్రాన్నే కుదిపేసినటువంటి అంశం మనం చూసాం. సో ఇప్పుడు మనం చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాం. దాదాపుగా అక్కడ అంటే ఆ బస్సులో 55 మంది ప్రయాణిస్తుండగా దాదాపుగా ఒక 19 మంది వరకు చనిపోయినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారణ అయింది. మిగతా ఒక 17 మందిని ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ హాస్పిటల్లో గాయపడిన వాళ్ళంతా ఉన్నారు. సో గాయపడిన వాళ్ళని మనం పలకరిద్దాం. గాయపడిన వాళ్ళలో మేజర్గా ఇక్కడ ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి కండక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడకి బాగా హెవీగా దెబ్బలు తగిలినట్టుగా కూడా మనం న్యూస్లో చూసాం. సో వాళ్ళందరినీ పలకరిద్దాం. ఇదే హాస్పిటల్లో అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరెవరు గాయపడ్డారు ఏంటి అనేది ఒకసారి మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంటే ఈ ప్రమాదం అంతా కూడా ఇది డ్రైవర్ల నిర్లక్ష్యము, లేకపోతే ఏదైతే అధ్వానమైనటువంటి రోడ్ల వల్లనో ఎందుకు జరిగిందో కానీ ఘోరమైనటువంటి ప్రమాదం అయితే జరిగింది. దాదాపుగా 19 మంది చనిపోయారు. బస్సు డ్రైవర్, అదేవిధంగా టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్టుగా ఉంది. యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తే చాలా స్పీడ్గా డాష్ జరగడం వల్ల ఇమీడియట్లీ అదుపు తప్పి టిప్పర్ బస్సు మీద పడడం, బస్సు ఆఫ్ భాగం మొత్తం కూడా కట్ అయిపోవడం, ఆ కంకర్ అంతా కూడా ఏదైతే కట్ అయిపోయినటువంటి డ్రైవర్ సైడ్, బస్సు డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికులందరి మీద కూడా కంకర్ ఒకటేసారి హెవీగా పడడం వల్ల వాళ్ళంతా కూడా కంకర్లో మునిగిపోయి ఆ హెవీ డస్ట్కి ఊపిరాడక లోపల ఆ కంకర్లో మునిగిపోయినందుకు కూడా స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. స్పాట్లో అయితే బస్ డ్రైవర్ కావచ్చు, అదేవిధంగా ట్రిప్పర్ డ్రైవర్ కావచ్చు స్పాట్లోనే చనిపోయారు. సో గాయపడిన వాళ్ళందరూ కూడా ఇది హాస్పిటల్లో పెట్టారు కాబట్టి వాళ్ళందరూ పలకరిద్దాం. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పర్యవేక్షణ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. చేవెళ్ళ బస్సు ప్రమాదం ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతిలో ముంచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనం ఆ బస్సుకు సంబంధించినటువంటి కండక్టర్ మనతో పాటే ఉన్నారు. ఆవిడ చాలా దారుణమైనటువంటి దెబ్బలు తగిలి ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఇదే చేవెళ్ళలో పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో. సో ఆ రోజు బస్సు ఘటన ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఆవిడకి డీటెయిల్స్గా తెలుసు. బట్ అక్కడ ఏదైతే ఆ టిప్పర్కి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను బస్సు వల్లనే, డ్రైవర్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈవెంట్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే దాదాపుగా ఈ హాస్పిటల్లో, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో దాదాపుగా 18 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు, 17 మంది ఇక్కడ అడ్మిట్ అయ్యారు. దాదాపుగా చాలామంది రికవరీ వెళ్ళిపోయారు. 10 మంది వరకు, 11 మంది వరకు వెళ్ళిపోయారు. ఇంకా దాదాపు ఒక 7-8 మంది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరూ చెప్తా ఉన్నారు. సో వీళ్ళు కూడా కోలుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. కానీ వీడు చాలా మేజర్ ఇంజురీ అయింది. ఏదైనా మా ఫోటో ఇవ్వము ఒకసారి. వీడికి దాదాపుగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది మన ఫోటోలో డీటెయిల్స్గా చూడొచ్చు. ఇదంతా కూడా ఇంజూరీ అయింది. దానికి మొత్తం అంతా ఒక స్టిచ్చెస్ వేశారు. ఇదంతా కూడా 20 స్టిచ్చెస్ వేశారు. చూస్తున్నాం కదండి మనం దీంట్లో. సో కండక్టర్ గారిని అడుగుదాం అసలు ఏం జరిగింది డీటెయిల్గా ఏంటనేది ఆవిడ మాటలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మా, ఎలా ఉన్నారమ్మా? బాగానే ఆరోగ్యం అంతా కుదురు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఏంటమ్మా అసలు ఏం జరిగింది, మీరు ఏం గమనించారు మీరు? అది అనుకోని సంఘటన సార్. కళ్ళు మూసి తెరిసే వరకు అయిపోయింది. కాకపోతే ఇక అది అక్కడ బయలుదేరారు తాండూరు నుంచి 4:50 బయలుదేరారు. 4:20 రిపోర్టింగ్, 4:40 వెళ్ళాలి. 4:40 పాయింట్ మీద వేసినాం. మన దాంట్లో ఎక్కి మళ్ళీ బయటకు వెళ్ళే వరకు 4:50 అయింది. అక్కడ నుంచి ఇంకా అందరు ప్రతి స్టేజ్లో ఎక్కడెక్కడ మెయిన్ స్టేజ్లు ఉంటాయి కదా, ఎక్స్ప్రెస్ సార్ అది. ఇంకా అక్కడ ఎక్కించుకుంటూ వచ్చేసినాము. ఎంతమంది ఉన్నారు? 72 మంది అంటున్నారు, మీరు చెప్పండి. కాదు సార్, 72 లేరు, 55-60 మధ్యలో ఉన్నారు. అయితే సీట్లలో కూర్చున్న వాళ్ళు 49 దాకా ఉంటారు. ఇక మిగతా 10 మంది అట్లా నిలబడి ఉంటారు. ఎక్కువ అందరూ 72 అంటారు. అది తప్పు. 55-60 మధ్యలో ఉన్నారు. వికారాబాద్లో అయితే 6 మంది ఏమో పోలీసులు ఎక్కిరు. అయితే ముగ్గురు దిగిపోయారు. ఇద్దరు మాత్రం ముగ్గురు మనగూడలో దిగిర్రు. ముగ్గురు నా బస్సులో ఉన్నారు. 6 మంది ఏమి ఎక్కిరు అనుకుంటా. తర్వాత ఇక చిట్టంపల్లిలో 2 ఎక్కిర్రు అని అంటారు. ఒక ఆమెకైతే నేను టికెట్ ఇచ్చిన, ఇంకో ఆయన కూడా ఎక్కిండు అని అంటారు. కానీ నాకు అంత ఐడియా వస్తలేదు. చాలా తగిలింది సార్. అది అనుకోని సంఘటన.
టిప్పర్‌దే తప్పు అని నేనైతే అనుకుంటా సార్. ముందరనే కూర్చున్నా కాబట్టి టిప్పర్‌ది వాళ్ళదే తప్పున్నది. ఎందుకంటే ఆయన స్పీడ్‌గా వచ్చేసిండు. అంత లోడ్ పెట్టుకొని కొద్దిగా మెల్లిగానైనా రావాలి. డ్రైవరు ప్యాసింజర్‌లను పెట్టుకొని అట్లా అంత స్పీడ్ అయితే నడిపియడు. అసలు వాళ్ళకి లాక్ ఉంటది. ఏది ఆ! బస్కి? బస్‌కి లాక్ ఉంటది కదా సార్. అంత స్పీడ్‌గా అయితే వెళ్ళనీకి రాదు కదా! ఉమ్. కాబట్టి ఆయన వేలో ఆయనే వస్తున్నాడు. కరెక్ట్‌గా ఆయన వేలోనే వస్తున్నాడు. అవతల నుంచి ఆయన టిప్పర్ ఆయనదే తప్పున్నది. ఉమ్. ఓకే. యాక్సిడెంట్ జరిగేటప్పటికి ఎంత టైం ఎంత అయింది? 6:40 7 మధ్యలో 6:35 7 మధ్యలో అయింది. ఓకే. హ్మ్. సో బస్సులో అప్పటికి 55 మంది వరకు ఉండొచ్చు. 55, 60 మధ్యలో. హ్మ్. ఓకే. సో స్థానికులందరూ వచ్చారమ్మా మిమ్మల్ని ఆ! రక్షించడానికి? వచ్చిర్రు సార్. వచ్చిర్రు. ఉమ్. ఎందుకంటే వెనకనే పరిగి బస్సు, వికారాబాద్, మా తాండూరు డిపో బస్సు కూడా 3 బస్సులు వచ్చినాయి. ఉమ్. అందులో ప్యాసింజర్లు, మా కండక్టర్లు, డ్రైవర్లు, పోలీస్ వాళ్ళు ఉన్నారు వెనుక వికారాబాద్ అది పరిగి బస్సులో. వాళ్ళందరూ కూడా వెంబడెంబడే వచ్చి 108కి ఫోన్ చేయడము. ఇంకా అక్కడ నుంచి అది జేసీపీని ఫోన్ చేసి దాన్ని పిలిపించి మొత్తం డిస్పాచ్ చేసేసారు బస్ని. ఉమ్. మొత్తం మందిని అంతా తీయడం తగిన చర్యలు తీసుకున్నారు. తీసుకున్నాను. స్పాట్లోనే కొంచెం జరిగింది. ఎంబడెంబడే చేసారు సార్. కానీ ఒకటేసారి టిప్పరు ఇట్లా మీద పడిపోవడం వల్ల మొత్తం ఆ కంకరంతా పడిపోవడం వల్ల చనిపోయారు. చనిపోయారు. ఒకవేళ హెవీ కంకర్ లేకుండా మామూలుగా అయితే ఏదో చిన్న చిన్న డ్యామేజ్లు ఇంకా డ్రైవరా ఎవరో కొద్దిగా తగిలేవి. ఉమ్. హెవీగా ఉంది కదా సార్ కంకర్. ఉమ్. హెవీ లోడ్ వల్ల ఆ విధంగా అయింది. లేకుంటే కాకుండా సార్ అంతా. సో పరిమితికి మించి ఇట్లా కంకర ఉంది దాంట్లో. ఆ, చాలా ఉంది సార్. ఉమ్. చూసే వాళ్ళకి మీరు చూసిండొచ్చు కదా అక్కడ. అవును. చాలా హెవీగా ఉంది. ఓకే. అది ఒక్క నిమిషం ఇట్లా అయినా సరే మొత్తం బస్సులో సగానికి వచ్చేసింది అప్పటికి. ఒక 2 సెకండ్ల. పడ్డ మొత్తం అందరూ జనం మీద పడిపోయింది. డ్రైవర్ ఏం చేసిండంటే అది వస్తుంది కదా అని వెనకకి జరిగిండు. అది అట్లా దొబ్బేసింది ఆ బస్. అది కంకర్ లారీ. ఆ. అది వెనకకి జరిగి కొంచెం కిందికి కూడా దిగిండు ఇటు సైడ్. ఉమ్. ఎడ్జ్కి దిగాడు. దిగిండు కిందికి, ఎడమ వైపు కిందికి దిగిండు. ఒకవేళ ఆయనే స్పీడ్లో ఉంటే స్ట్రేట్గా అది ఇది 2 గుద్దుకునేవి. ఇంకా ఈ బస్సులో వాళ్ళు కూడా ఒకరు కూడా మిగిలే వాళ్ళు కాదు. ఆ, ఓకే. సో దాదాపు 19 మంది చనిపోయారు. 19 చనిపోయినరు, 17 మందికి గాయాలైనాయి. అందులో నేను. ఇక నిన్నటి వరకు అయితే 8 మంది 10 మంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సార్ అన్నారు, ఆర్టీసీ సార్. ఎందుకంటే ఎంక్వైరీలోనే ఉన్నారు నన్ను చూసుకోవడానికి. ఓకే. సో చాలా మంది డిశ్చార్జ్ అయిపోయారు. అయిపోయారు. ఇప్పుడు దాదాపు 8 మంది వరకు ఉన్నారు. 8 మంది ఉన్నారు అని అంటున్నారు. సో బస్సు డ్రైవరు అండ్ టిప్పర్ డ్రైవర్ స్పాట్లోనే చనిపోయారు. అక్కడే. ఓకే. అయితే అప్పుడు ఆయన ఓనర్ ఉన్నాడనే విషయం అయితే నాకైతే తెలియదు సార్. అందులో తర్వాత అంటున్నారు ఓనర్ ఉన్నారు అని చెప్పాను. మరి ఉన్నాడా లేడా తెలియదు. ఉమ్. అంటే ఇక ఎంబడెంబడే నాకు కూడా బాగా గాయం తగిలింది కదా, ముఖం అంతా రక్తమైంది. అవును. ఇక 108 వాళ్ళు రామ్మ అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసిర్రు. ఇక అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇంకా నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. నా టిమ్ము ఫోను అన్నీ పడిపోయినాయి. ఉమ్. సో నిజంగానే పరిస్థితి చూస్తే పాపం చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. తను కూడా చాలా మేజర్ యాక్సిడెంట్ నుంచే బయటపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే. చాలామంది క్షతగాత్రులు ఉన్నారు. పక్క బెడ్ అతను కూడా బస్ యాక్సిడెంట్లో ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తే. సో చూస్తే హాస్పిటల్ మొత్తం కూడా రోగులతో, అది ఏదైతే యాక్సిడెంట్లో జరిగినటువంటి ఆ ఇంజూరీ అయినటువంటి అందరితోటి హాస్పిటల్ మొత్తం నిండిపోయింది. దాదాపుగా 10 మంది వరకు బయట అంటే డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి చూస్తాం. ఇంకా 8 మంది ఇంకా ఇక్కడ బస్సు ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళు 8 మంది వరకు ఉన్నారు. సో కండక్టర్ గారి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సో హెవీ అంటే దాదాపుగా 20 కుట్లు పడ్డాయి. తనకు ఇంకా కొంచెం అన్కాన్షియస్ లాగానే ఉన్నారు. ఇంకా పూర్తిగా తను రాలేదు. సో వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పాపతో కూడా ఒక్కసారి మాట్లాడదాం, ఏం చెప్తారు విందాం. తల్లి, ఏమైందమ్మా అసలు? మమ్మీకి ఇట్లా జరిగింది కదా, ఎలా దీన్ని ఎప్పుడు గుర్తించారు మీరు? మాకు జరిగిన వెంబడే వీళ్ళతో పాటు వర్క్ చేసే వాళ్ళు కాల్ చేసి చెప్పారు సార్. ఆ తర్వాత ఫస్ట్ అది అయ్యిందన్న కాన్షియస్లో లేము. అప్పటిదప్పుడు మేమే వెహికల్స్ అరేంజ్ చేసుకొని వచ్చేసినాం. ఫస్ట్ అక్కడ చేవేళ్ళ గవర్నమెంట్ దగ్గర ఉన్నారని చెప్పారు. తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేసిరని చెప్పారు. అటు నుండి మేము డైరెక్ట్ ఇక్కడ వచ్చినాం సార్. సో మమ్మీ పరిస్థితి చూసి అసలు చాలా దారుణంగా కదా, ఎందుకంటే 20 కుట్లు పడ్డాయంటే మామూలు విషయం. అదైతే ఉంది సార్. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? అబ్జర్వేషన్ పెట్టారు సార్, ఐసీలో పెట్టారు, ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఓకే. అది చూసి తర్వాత డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు. సో ఇప్పుడు అంతా డాక్టర్లు అంతా ఇక్కడ సౌకర్యాలు బాగానే ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. బాగా చూసుకుంటున్నారు సార్. రౌండ్స్ కూడా ఇస్తారు, చూస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. సో ధైర్యంగా ఉండండి, ఏం కాదు. సో వీళ్ళ పాపం పిల్లలు ఆవిడని కనిపెట్టుకుంటూ ఇక్కడే ఉన్నారు. చాలామంది పేషెంట్లు ఇక్కడ, అంటే అక్కడ దాదాపుగా 55 మందిలో
19 మంది స్పాట్లోనే చనిపోయారంటే కండక్టర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇంకా చాలామంది క్షతగాతులని ఇమీడియట్లీ టీం అంతా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం, దాదాపుగా ఈ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్, అదేవిధంగా గాంధీ అండ్ ఉస్మానియాలో కూడా పెట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నారు స్థానికులందరూ కూడా.